సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొన్ని పరిస్థితులను బట్టి డైలీ డివోషన్స్ ప్రభుతో ప్రారంభం అనే కార్యక్రమాన్ని 25వ కీర్తన ఆధారంగా కొనసాగించలేకపోతున్నాం. మీకు తెలుసు, గత వారం నుంచి ఈ చికెన్ గున్యా జ్వరం వల్ల సిక్ అయ్యాను. ప్రయత్నం చేశాను కానీ నా వల్ల కావడం లేదు. కాబట్టి కొన్ని పాతవి రిపీట్ చేస్తున్నాం. దయచేసి మన్నించి అంగీకరిస్తారని, అదే రీతిగా మా గురించి ప్రార్థిస్తారని విశ్వసిస్తూ మరి డైలీ డివోషన్స్ కంటిన్యూ చేయాలని మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. తనువు నాదిదిగోగై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. దినములు క్షణములు తీసి కొనియవి నీదు వినతిన్ ప్రవహింపాజేయను శక్తి నీయుమి. తనువు నాదిదిగోగై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. ఘనమైన నీ ప్రేమ కారణంబున నీకై పనిచేయ చేతులివిగో. ఎనయంబు నీ విషయమై సొగసుగా చురుకు ధనముతో పరుగెత్త వినయ పాదములివిగో. తనువు నాదిదిగోగై కొనుమియో ప్రభువాని
పనికి ప్రతిష్ఠించుమీ. వెండి పసిరి ఇవిగో వీసమైనను నాకై యుండవలెనని కోరను. నిండైనా నీ ఇష్ట నియమంబు చొప్పున మెండుగా వాడంబరి మితియో జ్ఞానం విదిగో తనువు నాదిదిగో గై కొనుమీయో ప్రభువాని పనికిన్ ప్రతిష్ఠించుమీ. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం, క్షేమకరమైన జీవిత అనుభవాల మధ్య మరొక నూతన దినమును దేవుని వాక్యముతో ప్రారంభించుటకు దేవదేవుడు మనకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభుతో ప్రారంభించుట మన ఆధ్యాత్మిక జీవిత అనుభవాల్లో క్షేమకరం, అదే రీతిగా భౌతిక జీవిత అనుభవాల మధ్య ఆశీర్వాదకరం. కాబట్టి రండి, ఉదయాన్నే లేచి ప్రభుతో మన దినాన్ని ప్రారంభిద్దాం. ప్రభు ద్వారా కలిగే క్షేమాన్ని మనము ఆస్వాదిద్దాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అనుదినము అనుగ్రహిస్తున్న ఈ సువర్తమానముల పరంపర బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, నీ వాక్యము మా జీవితానికి క్షేమకరము గనుక నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా మీ సన్నిధి ప్రసన్నత మా మీద ప్రసరింపచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలగచేసిన తర్వాత రాజు తన నగరి యందు కాపురముండి నాతానును ప్రవక్తను పిలువనంపి, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా, నాతాను యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచునంతయు నెరవేర్చుమనెను. స్నేహితులారా, గత దినాలన్నీ కూడా మనము ఈ మందసమును దావీదు పురమునకు తీసుకొచ్చే క్రమంలో మరి వారు పాడిన ఆ కీర్తన దినవృత్తాంతముల 1వ గ్రంథము 16వ అధ్యాయం నేపథ్యంలో వారు పాడిన కీర్తన, ఆ కీర్తనలోని సారాంశాన్ని నిన్నటి వరకు మనం ధ్యానం చేశాం. అనగా స్తుతి ఆరాధనతో దేవుని మందస్సాన్ని దావీదు తన నగరికి తీసుకొని వచ్చాడు. సో ఆ నగరికి తీసుకుని వచ్చిన తర్వాత ఆ గుడారములో ఆ మందసం ఉండగా మరి దావీదు ఆ మందసము ఉన్న గుడారం వైపు చూచి పలికిన పలుకులు మరి ఇక్కడ వ్రాయబడ్డాయి. సో ఆ దావీదు మాట్లాడిన మాటలు ఎవరితో మాట్లాడుతున్నాడంటే నాతాను అనే ప్రవక్తను, అనగా నాతాను మొదటిసారిగా ఇక్కడ మనకు పరిచయం చేయబడుతున్నాడు. గతంలో మనకు సమూయేలు కనిపించాడు. సమూయేలు ఒక న్యాయాధిపతిగా, ప్రవక్తగా, యాజకునిగా 3 బాధ్యతలు నిర్వర్తించాడు. ఎప్పుడైతే ప్రజలు మాకు రాజు కావాలి అనగా ఆ న్యాయాధిపతి ఆ పాత్రను పోషించడానికి మరొకరు కావాలి అని భావించినప్పుడు మరి సమూయేలు యాజకునిగా, ప్రవక్తగా మిగిలిపోతాడు.
ఆ రాజు బాధ్యత సౌలు, ఆ సౌలు తర్వాత దావీదు స్వీకరిస్తాడు. మరి ఈ సమయానికి సమూయేలు చనిపోతాడు. కాబట్టి ఎవరు ఉన్నారు నెక్స్ట్ అనే ఆ భావన మధ్య అనుకోని రీతిగా అనగా అకస్మాత్తుగా నాతాను ప్రవక్త మనకు దర్శనమిస్తాడు. ఇక్కడ ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఏంటంటే పాత నిబంధన ప్రజల జీవితంలో సమూయేలు పోషించిన పాత్ర 3 బాధ్యతలు. ఆ 3 బాధ్యతలు మరి ఆ ఇశ్రాయేలు ప్రజల జీవితాన్ని శాసిస్తాయి. లేకపోతే ఆ 3 పాత్రలు వారికి ఆ సహాయాన్ని, సహకారాన్ని అందిస్తాయి. ఒక రాజుగా మనం ఆలోచిస్తే, రాజుగా పరిపాలన, భౌతిక ధర్మాన్ని నిర్వర్తిస్తారు. శత్రువుల నుంచి వారిని రక్షించడానికి కానీ, ప్రజల యోగక్షేమాలు తీసుకోవడానికి కానీ, అంతరంగంగా ఎదురయ్యే సమస్యలు, సవాళ్ళను పరిష్కరించడం కానీ, ప్రజల క్షేమాభివృద్ధికి పాటుపడే ఆ బాధ్యత ఒక రాజు నిర్వర్తిస్తాడు. కానీ మిగతా 2 పాత్రలు మనం గమనిస్తే, ఒకటి యాజకుడు, మరొకటి ప్రవక్త, ఎ ప్రీస్ట్ అండ్ ద ప్రాఫెట్. వీరిద్దరి పాత్రలు ఆలోచిస్తే, యాజకుడు దేవుని మందిరములో ఉండి దేవునికి సంబంధమైన బల్యర్పణ అంశములు కానీ, లేకపోతే ఆ ఆలయములో జరిగే నిత్య కృత్యాలు కొనసాగించడం, అనగా దేవునికి సమీపముగా ఉంటూ, దేవుని సన్నిధిలో ఉంటూ, దేవుని ఆ సన్నిధి కలిగిన ఆ స్థలములో దైవ సంబంధమైన కార్యక్రమాలు నిర్వర్తించే బాధ్యత మరి యాజకునిది. ప్రవక్త అలా కాకుండా, ప్రవక్త ప్రజల్లోంచి వస్తాడు. యాజకుడు వారసత్వంగా, అనగా లేవి గోత్రంలోంచి ఒకరి తర్వాత ఒకరు వారసత్వంగా అనుగ్రహించబడిన బాధ్యత అయితే, ప్రవక్తలు వారసులు కాదు. దేవుడు ఆయా కాలాల్లో ఆయా వ్యక్తులను లేవనెత్తాడు, వారికి తన ప్రవచనాన్ని ఇస్తాడు. ఆ ప్రవచనాన్ని వారికి వెళ్ళి ప్రజలకు వినిపిస్తాడు. సో యాజకుని వలె ఆ గుడారంలో కానీ, లేకపోతే ఆ దేవాలయంలో కానీ దైవ సంబంధమైన కార్యక్రమాన్ని నిర్వర్తించే ఆ పాత్ర వారికి ఉండదు. వారు ప్రజల మధ్యకి వెళ్ళాలి, ప్రజల్లోంచి ప్రజల మధ్యకి వెళ్ళాలి. వీరిరువురి బాధ్యతలు మనము ఒకవేళ నిర్వచించవలసి వస్తే, యాజకుడు ప్రజల ప్రతినిధిగా ప్రజల పక్షమున ప్రభువుకు విజ్ఞాపన చేసేవాడుగా ఉంటాడు. బల్యర్పణలు కానీ, ప్రార్థనలు కానీ. He was a people's representative in the presence of God. ప్రజలు తీసుకుని వచ్చే ప్రతి ఆ బల్యర్పణలు చెల్లించడం కానీ, యాజక ధర్మాన్ని కొనసాగించడం కానీ, సో ప్రజల పక్షమున ప్రభు ఎదుట నిలిచేవాడు యాజకుడు. కానీ ప్రవక్త ప్రభు పక్షమున ప్రజల వద్దకు వెళ్ళి ప్రభు సందేశాన్ని వినిపించేవాడు. He is God's representative before the people. ఒక మాటలో చెప్పాలంటే, priest is people's representative before the Lord, and the prophet is God's representative before the people. సో ఈ బాధ్యతలు విభజించబడ్డాయి. ఆ తర్వాత కాలంలో యాజకులు ఆలయానికే పరిమితం కాబట్టి, యాజకుల పేర్లు కానీ, లేకపోతే యాజకుల గురించిన వివరాలు కానీ అంతగా మనకు ఆ తర్వాత కాలంలో కనిపించు. కానీ ప్రవక్తలు పదే పదే మనకు కనబడుతూ ఉంటారు. మరి ఈ చారిత్రాత్మక గ్రంథాలు అయిపోగానే ఆ పద్యభాగం వస్తుంది. ఆ పద్యభాగం అయిన తర్వాత యెషయా మొదలుకొని అందరూ ప్రవక్తలే. సో ప్రవక్తల పరిచయానికి మరొక ప్రధానమైన కారణంగా, ప్రవక్తలు అధికంగా ఆ తర్వాత కాలంలో కనిపించడానికి గల కారణం, ముఖ్యంగా దావీదు తర్వాత ఆ ప్రవక్తలు అధికంగా కనిపించబడడానికి కారణం ఏంటంటే, ఆ
దావీదు కుమారుడైనటువంటి సొలొమోను తర్వాత రాజులు కానీ ప్రజలు కానీ దేవునికి చాలా దూరమైన అనుభవాలు ఉంటాయి. ఆధ్యాత్మిక భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతారు, దేవునికి దూరం అయిపోతారు, విగ్రహారాధనకు లోనవుతారు, దైవ నియమాన్ని కట్టుబాట్లను తొలగించుకుంటారు. కాబట్టి మరి ఆ సొలొమోను తర్వాత కాలంలో ఈ ప్రవక్తలు అధికంగా కనిపించడానికి గల కారణం ఏంటంటే దేవుడు వారిని ప్రేమించి ప్రవక్తల ద్వారా అనేకమైన హెచ్చరికలు ఇస్తున్నాడు. కాబట్టి యాజక సంబంధమైన విధి విధానాల కన్నా ప్రజల యొక్క విధేయత చాలా ఆవశ్యకము కనుక మనకు ఆ తర్వాత కాలంలో ప్రవక్తలు అధికంగా కనబడుతూ ఉంటారు. ఆ ప్రవక్తల ఉపదేశాల్లో చాలా వరకు కనిపించేది ఏంటంటే వారు చేయుచున్న అతిక్రమములను వారికి వివరిస్తూ మారు మనసు పొందండి, లేకపోతే దేవుని ఉగ్రత వారి మీదకి రాబోతుందని హెచ్చరికలు చేయడం అనేది కనబడుతుంది. కాబట్టి అలా హెచ్చరికలు చేయబడాలంటే వారు సరైన వారుగా ఉండాలి. కాబట్టి అలా బోధించేవాడు సరైన వాడుగా ఉండాలి. కాబట్టి దేవుడు ఆ వంశ పరంపరను విడిచిపెట్టి ఎవరైతే దైవ చిత్తానికి అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటారో వారిలోంచి దేవుడు కొందరిని ఎన్నుకొని మరి ప్రవక్తలుగా ప్రజల మధ్యకు పంపించారు. కాబట్టి ప్రవక్తలలో వారసులు లేరు. ఆ వాస్తవాన్ని నేను తెలియజేస్తాను. ఎవరైతే దైవ చిత్తానికి అనుకూలంగా దేవుని మార్గంలో కొనసాగుతున్నారో అటువంటి వారిని దేవుడు ఎన్నిక చేసి వారి ద్వారా దేవుని వర్తమానం ప్రజలకు అందించడం జరుగుతుంది. సో రాజ్య పరిపాలన, భౌతిక పరిపాలన, యాజకుడు దేవాలయంలో ఉండి ప్రజల ప్రతినిధిగా దేవునికి బల్యార్పణ చెల్లించాలి. ప్రవక్త ప్రభు ప్రతినిధిగా దేవుని యొక్క హెచ్చరికలు, సూచనలు, ఆశీస్సులు, ఆశీర్వాదాలు ప్రజలకు వినిపించాలి. సో ఈ నేపథ్యంలో మనకు ఇక్కడ నాతాను మనకు పరిచయం అవుతున్నాడు. ఆ నాతాను మరలా దావీదు కాలంలో అక్కడక్కడ కనబడతాడు. మనం ఆ వివరాలు తర్వాత క్రమంలో వెళ్తాం. కానీ ఇక్కడ దావీదు పలికిన ఆ పలుకు ఏంటంటే ఆ మందసాన్ని తీసుకుని వచ్చి ఆ గుడారంలో వేయబడి ఉండగా దావీదు తన నగరిలోంచి ఆ గుడారం వైపు చూడగానే దావీదు కొత్త ఇబ్బంది కలుగుతుంది. అక్కడ పలికిన పలుకులు చూడండి. నాతాను ప్రవక్త నుంచి పిలిచి 2వ వచనంలో, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరియందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా నాతాను, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినంతయో నెరవేర్చుము అంటాడు. సో దావీదు యొక్క భావన అంటే నేను ఒక మంచి భవనంలో ఉన్నాను. దేవుని మందసం ఎక్కడ ఉంది? ఒక గుడారంలో, ఒక డేరాలో ఉంది. నాకు చాలా ఇబ్బందిగా ఉంది అంటే ప్రవక్త అంటాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీకు ఏది తోస్తే అది చేయమంటాడు. సో ఏది తోస్తే అది చేయటానికి కాదు కదా దేవుడు దావీదును నియమించింది. దైవ చిత్తానుసారమైన రీతిగా దేవుని మనస్సు ఎరిగిన వారిగా దేవుని కార్యక్రమాలు జరిగించారు. సో ఆ సంభాషణ మనకు 7వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో మాత్రమే కాకుండా దినవృత్తాంతాల 1వ గ్రంథము 17వ అధ్యాయంలో కూడా ఈ సంఘటన కొంత అక్కడక్కడ కొన్ని మాటల డిఫరెన్స్ ఉంటుంది. కానీ యాజ్ ఇట్ ఈస్గా ఆ సంభాషణ మనకు కనపడుతుంది. ఇక్కడ మనగా 17వ అధ్యాయం దినవృత్తాంతం 1వ గ్రంథం 17వ అధ్యాయంలో ఒకసారి మనము చూస్తే 2వ వచనం, నాతాను దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయమందున్నదంతయు చేయమని దావీదునగా ఆ రాత్రి యందు దేవుని వాక్యము నాతానుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చిందేమనగా నా నివాసమునకై ఒక ఆలయము కట్టించుట నీ చేత కాదు. ఇశ్రాయేలును రప్పించిన నాటి నుండి నేటి వరకు నేను ఒక ఇంటిలో నివాసము చేయక ఒకానొక గుడారములోను ఒకానొక డేరాలోను నివాసము చేసి తిని. సో ప్రవక్త ద్వారా దేవుడు సెలవిస్తున్న ఒక మాట ఏంటంటే
దావీదు నాకు ఆలయం కట్టిస్తాడా? దావీదు నాకు ఆలయం కట్టిస్తాడా? ఆ మాట చెబుతూ ఇశ్రాయేలులను నేను మరి ఐగుప్తులోంచి రప్పించిన నాటి నుంచి నేను ఎక్కడున్నాను? మనకు తెలుసు, సీనాయి పర్వతము దగ్గర దేవుడు ప్రత్యక్షమై అతని ద్వారా ధర్మశాస్త్రం అందించబడ్డప్పుడు 25వ అధ్యాయం నిర్గమకాండం అంటాడు, నేను వారిలో నివసించినట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలము నిర్మించాలి అంటాడు. నేను వారిలో అనగా గాడ్ వాంటెడ్ టు డ్వెల్ ఇన్ ద పీపుల్, విత్ ఇన్ ద పీపుల్, వారిలో నివసించినట్లుగా. కాబట్టి అందరికీ అనుకూలమైన రీతిగా అందరి మధ్యలో ఆ గుడారం నిర్మించబడుతుంది. మనకు తెలుసు, ఆ సమయంలో మనము బైబిల్ స్టడీ చేసినప్పుడు మనము జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఇశ్రాయేలు గోత్రంలో అందరి మధ్యలో ఆ ప్రత్యక్ష గుడారము నిర్మించబడుతుంది. ఆ గుడారముకు నలువైపులా లేవి గోత్రికులు ఉంటారు. ఇంకా కొంత దూరంలో ఈ 12 గోత్రాల వారు డిస్ట్రిబ్యూట్ అయి ఉంటారు. ఒక్కొక్క పక్క 3 గోత్రాలు, కుడి పక్క 3 గోత్రాలు, ఎడమ పక్క 3 గోత్రాలు, వెనక పక్క 3 గోత్రాలు, ముందు పక్క 3 గోత్రాలు. ఆ రీతిగా 12 గోత్రాల వారు అందరికి మధ్యలో ప్రత్యక్ష గుడారం ఉంటుంది. వారు ఒక స్థలం నుంచి మరొక స్థలానికి వెళ్ళే ప్రతిసారి కూడా ఆ ప్రత్యక్ష గుడారాన్ని లేవీలైన యాజకులు తమ భుజముల మీద వేసుకొని, మోతకర్రలు పెట్టి అది భుజముల మీద వేసుకొని దాన్ని మోసుకుంటూ వెళ్ళి మరొక ప్రదేశంలో వారు కొంతకాలం ఉండవలసి వచ్చినప్పుడు అక్కడ తిరిగి గుడారం వేశారు. సో ఇశ్రాయేలు ప్రజలకు ప్రత్యక్ష గుడారము మరి ఒక సాదృశ్యం ఏంటంటే దేవుని సన్నిధికి సాదృశ్యము. కాబట్టి నిబంధన మందసము ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ నిబంధన మందసము గుడారములో ఉంచబడింది. అనగా అది నిర్మించబడిన ఆ క్షణం నుంచి సీనాయి పర్వత శిఖర అడుగు భాగం నుంచి 40 సంవత్సరాల ప్రయాణం కాలంలో కానీ, న్యాయాధిపతుల కాలంలో కానీ, అదే రీతిగా షిలోహు వచ్చేంత వరకు, ఆ ఏలీ కాలం వరకు కానీ ఆ గుడారంలో ఉండింది. ఆ తర్వాత ఫిలిస్తీన్లు తీసుకుని వెళ్ళారు. తిరిగి తెచ్చిన తర్వాత అమ్మినాదాబ్ ఇంట్లో కిర్యత్యారీములో కూడా గుడారం వేసి గుడారంలో ఉంచుతారు. ఎక్కడ కూడా ఆలయాలు కట్టిన ఆనవాయితీ కనిపించదు మనకి. ఆలయాలు కట్టాలన్న ఆనవాయితీ కనిపించదు. మొట్టమొదటిసారి ఈ ఆలోచన దావీదుకి వస్తుంది. ఆ ఆలోచన కూడా ఎందుకు వస్తుందంటే తాను భవంతిలో ఉన్నాడు కాబట్టి దేవుని నివాసమైన ఆ ప్రత్యక్ష మందసము గుడారంలో ఉండడం ఏమిటి? ఆ భావన ఒక విధంగా చెప్పాలంటే కొంత హృదయంలో నొచ్చుకుంటాడు. కానీ దేవుడు కోరుకున్నది ఆ గుడారం. ఆ గుడారంలో నుంచి మందిరము నిర్మించబడి మందిరములోనికి రావాలంటే ఆ గుడారంలో అప్పటి వరకు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మందసం మోసుకుంటూ వెళ్ళారు కాబట్టి గుడారంలో ఉంది. కాబట్టి ముందుగా దేవుని నివాసమైన మందసానికి ఆలయం నిర్మించబడాలంటే దేశము స్పష్టంగా స్థిరంగా ఏర్పాటు చేయబడాలి. ది కంట్రీ మస్ట్ బి ఎస్టాబ్లిష్డ్ ఫస్ట్. అలా కాకుండా ఈరోజు దావీదు ఒక ఊరిలో ఉంటాడు, రేపొద్దున మరొక రాజు వస్తాడు, మరొక ఊరిలో ఉంటాడు. కాబట్టి ఎక్కడ పడితే ఎక్కడి నుంచి అక్కడికి తీసుకుని వెళ్ళడానికి గుడారం అయితే సరిపోతుంది, కానీ దేవాలయం కష్టం. కాబట్టి దేవుని ఉద్దేశంలో మొదట దావీదు తాను స్థిరపడాలి. స్థిరపడిన తర్వాత ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో ఆలయం నిర్మించబడాలి. కాబట్టి దావీదు విషయంలో దేవుడు నీవు కాదనే భావన ఆ తర్వాత వాక్యములు మనకు వ్యక్తపరుస్తాడు. అది మనం నెక్స్ట్ డివోషన్లో జ్ఞాపకం చేసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాజకుడు, ప్రవక్త, నాయకుడు, ఈ 3 భాగాలు, 3 నిర్వహణలు విభాగించబడిన తర్వాత ప్రవక్తను పిలిపించి దావీదు మాట్లాడిన ఆ మాటలకు జవాబుగా దేవుడు అంటాడు, దావీదు నాకు ఆలయం నిర్మిస్తాడా? నేను
ఆ ప్రజల మధ్య నివాసము చేయడం ప్రారంభించిన క్షణం నుంచి గుడారంలోనికి ఉన్నాను కదా, గుడారంలో ఉన్నాను కదా. ఎందుకు దావీదు కూడదన్నాడో ఆ విషయాలు నెక్స్ట్ డివోషన్లో మనం జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అనుదినము అనుగ్రహిస్తున్న ఈ సువర్తమానముల పరంపర బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. నీ వాక్యం ద్వారా మమ్మల్ని సంతృప్తి పరుస్తున్న దేవా, మీకు స్తుతులు చెల్లిస్తూ, మరి దావీదు కలిగిన ఆ ఆలోచన మేము జ్ఞాపకం చేసుకుంటూ, ఆలోచన సరైనదే కానీ సమయం సరైనది కాకపోవచ్చు. కాబట్టి ఆ వాస్తవాలు మేము కొన్ని దినాలు ధ్యానం చేయబోతుండగా మీరే మీ వాక్యాన్ని మాకు విషదపరచమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం వింటున్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని ముందు కాక.